ఈరోజు పాదయాత్ర నాన్న స్టార్ట్ చేసి 12 సంవత్సరాలు అయిపోవస్తా ఉన్న సమయంలో ఆ రోజును మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మళ్ళీ ఒకసారి నెమరు వేసుకుంటున్నాం. ఆ రోజు ఏప్రిల్ 9, 12 సంవత్సరాల కిందట ఇవే ఎండలు 43-45 డిగ్రీల సెంటీగ్రేడు. ఆ ఎండాకాలంలో 1475 కిలోమీటర్లు 11 జిల్లాల మీదుగా 1475 కిలోమీటర్లు జూన్ 15-16 తారీఖు వరకు జరిగినట్టుంది. అంటే ఎండాకాలం మొత్తం మండుతున్న ఎండలో మనుషులు చనిపోతారు అన్న భయం వేస్తా ఉన్న ఆ ఎండలో పాదయాత్ర కొనసాగింది. ఆ పాదయాత్రను చూసినప్పుడు రాజమండ్రిలో నాన్నకప్పుడు ఆరోగ్యం బాగోలేనప్పుడు నేను కూడా వెళ్ళా. వారం రోజుల పాటు సన్స్ట్రోక్ వచ్చి ఆరోగ్యం కూడా క్షీణించిన పరిస్థితి. ఆ మండుతున్న ఎండలో పాదయాత్ర చేయడం అన్నది నిజంగా ఆ రోజుల్లో చంద్రబాబు గారి సర్కార్ యూజర్ ఛార్జీల దగ్గర నుంచి, ఆర్టీసీ ఛార్జీల దగ్గర నుంచి, కరెంటు ఛార్జీల వరకు కూడా ఏది వదిలిపెట్టుకోకుండా ఎడాపెడా బాదుతా ఉన్న పరిస్థితులు. ఆ రోజుల్లో చంద్రబాబు సర్కార్ ప్రజల నుంచి దూరం వెళ్ళిపోయి ప్రజల మీద భారం మోపడానికే ఉన్నట్టుగా కొనసాగుతా ఉన్న సర్కార్. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నా పట్టించుకోని పరిస్థితి. కరెంటు ఉచితంగా ఇచ్చే కరెంటు బదులు 50 రూపాయలున్న హార్స్ పవర్ 665 రూపాయలకు పెంచిన పరిస్థితి. ఉచితంగా కరెంటు ఇవ్వండి అని అంటే తీగలు చూపించి తీగల మీద బట్టలు ఆరేసుకునే దానికి తరమవుతాయి తీగలు అని చెప్పి రైతులను అవహేళన చేస్తా ఉన్న పరిస్థితి. అటువంటి రోజులు, అటువంటి పరిపాలన సాగుతున్న రోజుల్లో ప్రజలతో మమేకమై ప్రజలు పడతా ఉన్న బాధల్లో ప్రజలకు తోడుగా నిలబడి ప్రజలకు మేము వస్తున్నాము, మేము నీకు తోడుగా ఉంటాం, మేము వచ్చిన తర్వాత పరిస్థితులు బాగుపడతాయని చెప్పి భరోసా ఇచ్చేందుకు ఆ పాదయాత్ర ఎంతో ఉపయోగపడింది. ఆ రోజుల్లో ప్రజలకు ఉపశమనం ఆ పాదయాత్ర వల్ల వచ్చింది. ఆ పాదయాత్ర తర్వాత నిజంగానే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత రాష్ట్రంలో కాదు బహుశా దేశంలో కూడా ఎవరూ కూడా చూడనటువంటి పరిపాలన ఆయన ఇవ్వగలిగాడు. చంద్రబాబు నాయుడు గారి సర్కారులో సంవత్సరానికి 2 లక్షల ఇళ్లు కట్టడమే గగనంగా తయారైతే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 10 లక్షల ఇళ్లు కట్టించడానికి శ్రీకారం చుట్టాడు. ఆ 5 ఏళ్ల కాలంలో ప్రతి పేదవాడికి గూడుండాలని 47 లక్షల ఇళ్లు కట్టించగలిగాడు దేశంతో పోటీపడి. ఆ రోజుల్లో చంద్రబాబు సర్కారులో 17 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితిని మార్పు చేసి ప్రతి పేదవాడికి కూడా పెన్షన్ అందించే విధంగా మార్పు చేసి ప్రతి పేదవాడికి తోడుగా నిలబడేట్టుగా 78 లక్షల మందికి పెన్షన్ ఇచ్చగలిగిన పరిస్థితికి తీసుకొని పోయాడు. ఆ తర్వాత ఆ దివంగత నేత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రతి పేదవాడికి కూడా అప్పుల పాలు కావడానికి 2 కారణాలు ఉంటాయని, ఒకటి ఆ పేదవాడి పిల్లలను చదివించడం కోసం, రెండవది ఆ పేదవాడికి హఠాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగితే హాస్పిటల్ పాలైనప్పుడు ఆ లక్షల కొద్దీ
ఇల్లులు కట్టవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ పేదవాడు అప్పుల పాలవుతాడని ఆ రెండింటినీ కూడా దేశంలో ఎప్పుడూ జరగని విధంగా మార్పు చేసిన వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఎవరు ఊహించిన విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. ఎవరు ఊహించిన విధంగా ప్రతి పేదవాడిని చదువులు చదివించే బాధ్యత తన ప్రభుత్వమే తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి శ్రీకారం చుట్టి ఎవరు చేయని విధంగా కార్యక్రమాలు చేశాడు. అందుకే ఆ దివంగత నేత మన గుండెల్లో ఇవాళటికి చిరస్మరణీయంగా నిలబడిపోయాడు. మనకు స్ఫూర్తిగా కూడా నిలిచాడు. మళ్ళీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కొరకు మళ్ళీ ఇవాళ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ పరిపాలన ఇచ్చే దిశగా మనందరం కూడా అడుగు వేసి ఆ దిశగా అడుగులు వేస్తాం.